జై బజరంగబలి. వచ్చేసాం జపాన్కి, మొత్తానికి టోక్యో వచ్చేసాను. ఇప్పుడే జస్ట్ ఇమిగ్రేషన్ అంతా అయ్యింది. ఇమిగ్రేషన్లో చిన్న కథ అయ్యింది, అది ఏంటో తర్వాత చెప్తాను. ఒక 2 నిమిషాల పనికి ఆల్మోస్ట్ ఒక అరగంట తిరగాల్సి టైం వేస్ట్ అయ్యింది. జుబులాగా వచ్చింది, జుబులాగే వెళ్ళిపోతుంది. ఇది మన ట్రైన్ వచ్చింది. ఇది యానిమల్ అవర్కి నచ్చుతాయి ఈ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా. యానిమల్ ఎలా ఉంటుందో నిజం లైఫ్లో కూడా జపాన్ అలాగే ఉంటుంది. మొత్తానికి రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాను. లోపలికి వచ్చాను, చాలా సైలెంట్గా ఉంది, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. ఇది నేను తీసుకున్న హోటల్ రూమ్ డీటెయిల్స్ ఇదంతా కూడా. సో ఇక్కడ చూసినట్టయితే ఇది వాష్రూమ్కి సపరేట్గా ఉంటుంది. అన్నీ కూడా హైటెక్ టాయిలెట్స్ అనమాట. అదేం లేదు, ఫ్లష్ అది కూడా మనకి ఆటోమేటిక్గా అవుతుంది. అండ్ మనకి వాటర్ కావాలన్నా కూడా ఆటోమేటిక్గా అది స్ప్రే అవుతుంది అనమాట, అంతే. సో అది చాలా చిన్నగా బాగుంది, డార్మిటరీ టైప్, అంటే యూత్ హాస్టల్స్ కోసం అని. సో ఇప్పుడు నేను చెక్అవుట్ అయిపోయి మనం వెళ్ళిపోతాం బయటికి. ఎవరైనా రావాలనుకున్నా కూడా ఈ హోటల్ రండి, యాక్చువల్గా బాగుంది, చాలా దగ్గర ఎయిర్పోర్ట్కి అయితే. ది ఆర్ట్ ఆఫ్ ద జాపనీస్ గార్డెన్. అసలు జాపనీస్ గార్డెన్ చాలా బాగుంటాయి, మనకి ఏమైనా ఛాన్స్ దొరికితే ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదిగోండి, ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చిన ట్రావెలర్స్ అందరూ వాళ్ళ ఇది రాశారనమాట. మనం కూడా ఏదైనా రాద్దామా? ఇక్కడ రాద్దాం. రామా అని రాసాము, జస్ట్ లైక్ దట్, అంతే. అదో టైప్ ఆఫ్ ఆనందం మనకి. ఇది బయట ఏరియా యాక్చువల్గా. చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ మాత్రం ఉండటం అంటే చాలా సూపర్ విషయం. ఈ ఇల్లు ఏదో పాత పడిపోయినట్టుంది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మెట్రోపాలిటన్ సిటీలో ఇలా ఉండటం అనేది కొంచెం మంచి విషయం, ఎందుకంటే ప్రశాంతంగా కామ్గా ఉండటం ఇదంతా కూడా. సో ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాము ఏంటో ఎలా ఉందో. సైకిల్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా సైకిల్స్ కావాలి అనుకుంటే. ఇదన్నమాట. సో ఇది నేను ఉన్న డార్మిటరీలో ఉన్న ఫెసిలిటీస్, ఇవన్నీ సరిపోతాయి, మోర్ దెన్ ఇనఫ్. మనకు అంతకన్నా ఎక్కువ అవసరాలు కూడా ఏమి పడవు అన్నమాట. సో నీట్గా తలుపు కూడా వేసేద్దాం. ఇక్కడ చూడండి, పూల తొట్టి కూడా ఎలా పెట్టుకున్నారో, మంచిగా డెకరేషన్స్ అది చేసుకుంటూ. ఇదంతా కూడా జాయింట్స్ అన్నమాట. జనరల్గా జాపనీస్ దాంట్లో ఏంటంటే ఎక్కడ కూడా మేకులు అయితే కొట్టరు. ఇది మరి ఐరన్ మేకులా లేదంటే వుడెన్దో నాకు తెలియదు, బట్ జనరల్గా జాపనీస్ దాంట్లో మేకులు కొట్టకుండా చేస్తారు, అదే స్పెషాలిటీ. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా చేశారు, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. సో కిచెన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. జనరల్గా కిచెన్స్ అవి కూడా ఉంటాయి, ఎవరైనా కావాలంటే ఏదైనా ఫుడ్ అది చేసుకోవాలనుకుంటే ఇలా వచ్చి చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ సామాన్లు అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం జస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ తెచ్చుకొని చేసుకోండి. రైస్ చేసుకుంటే రైస్ మనం తెచ్చుకొని మనం చేసుకోవాలి, తక్కినవన్నీ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. నాకు అదంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా కొంచెం వాటర్ తాగాలి, ఎందుకంటే వాటర్ మళ్ళీ దొరకకపోతే ఇబ్బంది మనకి. సో జనరల్గా ఇక్కడ ట్యాప్ వాటర్ తాగొచ్చు, బట్ అన్ని చోట్ల తాగొచ్చా లేదా నాకైతే తెలియదు, కానీ ట్యాప్ వాటర్ అయితే
చాలా వరకు తాగొచ్చు అనమాట. ఇది మన ఇక్కడ కూడా చూడండి, ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బట్ మ్యాక్సిమం అందరూ చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చైనా, జపాన్ వస్తువులు. మరి జపాన్ వాళ్ళకి ఇక్కడ రూమ్ తీసుకోవడం అవసరం ఉంటుందో అది తెలీదు, బట్ ఉంది. ఇది మ్యాప్, ఏరియా మ్యాప్. ఇది ఎలాగో మనం నిన్న వచ్చిన రూటే కాబట్టి మనకు తెలుసు, బట్ జనరల్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రిసెప్షన్లో ఎవరు లేరు, మనం కార్డ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోవటమే. సో చూస్తున్నాను కార్డ్ అనేది ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది. కాబట్టి మెషిన్ ఉంది, మెషిన్ అడుగుతుంది అనమాట. సో రూమ్ కార్డ్ అది పెట్టమంటుంది. నేనేమో పెట్టేసా. అంతే, చెక్అవుట్ కంప్లీట్ అయిపోయింది. మరి రిసిప్ట్ వస్తుందో లేదో నాకు తెలీదు. అంతే. సో ఇంకా కానిచ్చేద్దాం, లెట్స్ గో. ఇది టోక్యో వీధి. ఆఫ్కోర్స్ టోక్యోలో నార్మల్ స్ట్రీట్, ఇది మెయిన్ స్ట్రీట్స్ కాదు. బట్ చూడండి, ఈ టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. చాలా అంటే చాలా సైలెంట్గా ఉందన్నమాట. ఒకటో రెండో కార్లు వెళ్తున్నాయి అంతే. జై బజరంగబలి, శుభోదయం అందరికీ. మొత్తానికి జపాన్ టోక్యో డే 2, అంటే టోక్యో అనకూడదు, జపాన్ డే 2, ఎందుకంటే టోక్యోలో పెద్దగా నేనైతే ఉండను. సో మొత్తం నిన్న అంతా హడావిడి అయ్యింది. ఓకే, వచ్చాను, రెస్ట్ తీసుకున్నాను. ఓన్లీ ఒక 4 hours అయితే రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మన మార్నింగే స్టార్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే చాలా రష్ పెరిగిపోతుంది. అసలే ఈరోజు సండే ఆల్మోస్ట్. సో చాలా రష్ సీజను. యాక్చువల్గా నవంబర్ అనేది పీక్ సీజన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకపోతే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఏంటంటే ఇప్పుడు తొందరగా స్టేషన్కి వెళ్ళిపోయి, యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది నగానో ప్రిఫెక్చర్ అనమాట. కొంచెం సెంట్రల్లో ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్లు అవి 2-3 మారాలి, మళ్ళీ బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలి. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ పేరు షింకెన్సెన్. సో బుల్లెట్ ట్రైన్ తీసుకుని ఆ బుల్లెట్ ట్రైన్ ద్వారా నేను నగానో ప్రిఫెక్చర్కి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గంట జర్నీ ఉంటుంది, యుద్ధనాకా అని. ఆ యుద్ధనాకా దానికి వెళ్తే అక్కడ నా రూమ్ యాక్చువల్గా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రూమ్స్ అనేవి చెక్ ఇన్ యాక్చువల్గా మనకి 3 o'clock ఉంటుంది జనరల్గా. 3, కొంతమంది 4. ఓకే, 3 PM లేదంటే 4 PM. కొంచెం లేట్ చెక్-ఇన్సే ఉంటాయన్నమాట. ఎక్కడా కూడా మనకి ఎర్లీ చెక్-ఇన్స్ ఉంటాం, మరి ఎందుకో నాకు తెలీదు. చెక్అవుట్ మాత్రం 10 and 11కి అయిపోవాలన్నమాట. సో ఆ ఒక్క సిస్టమ్ కొంచెం నాకు నచ్చలేదు. ఎందుకంటే మరీ అసలు టైం అనేది ఉండనట్టే, ఏదో వచ్చాము ఉన్నాము వెళ్ళిపోయినట్టే ఉంటుంది. అలా ఉండకుండా ఉంటే బాగున్నాను, బట్ ఓకే, ఎవరు రూల్స్ వాళ్ళు, మనం ఏం చేయలేమనుకోండి. బట్ అదనమాట ప్రస్తుతానికి సిచ్యువేషను. సో ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ స్టేషన్, నిన్న ఏ స్టేషన్ అయితే వచ్చానో అదే స్టేషన్కి వెళ్తున్నాను. తెంగకుషి స్టేషన్ దీని పేరు. సో ఆ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన ట్రైన్ అవన్నీ కూడా నేను చూస్తాను అనమాట. సో హోప్ఫుల్లీ ఈరోజు పెద్దగా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోగలుగుతాను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే 1-2 days ఉంటుంది. ఏదైనా కొత్త కంట్రీకి వచ్చామంటే అడ్జస్ట్ అవ్వడానికి, తెలియటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి కొంచెం టైం పడుతుంది. సో చూద్దాం, హోప్ఫుల్లీ. రోడ్స్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో, అంతా కూడా ఆర్గనైజ్డ్గా. అంతా కూడా కార్లు ఎక్కడా కూడా బయట పార్కింగ్ అనేది లేదు. అంటే సాలిడ్ లైన్కి అవతలే ఉన్నాయి కానీ ఇవతల అనేది ఎక్కడ లేవు. అదిగోండి అక్కడ చూడండి, ఆ కార్ కూడా సాలిడ్ లైన్ అవతలే ఉంది కానీ ఇక్కడ ఎవరూ లేరు అనమాట. ఆఫ్కోర్స్ లేన్ ఇదంతా కూడా మామూలుగా అందరూ బాగానే పాటిస్తారు. మన ఇండియాలో కూడా ట్రాఫిక్ పాటిస్తారు, లేన్స్ ఇవన్నీ కూడా. ఎక్కడో కొన్ని ప్లేసెస్ ఉండి మనం తప్పుగా అనుకోవటం అనేది కరెక్ట్ కాదు, బట్ ఉంటుందన్నమాట. లేన్ డెవలప్మెంట్ ఇదంతా కూడా ఎక్కడైనా కూడా బాగానే యూజ్ చేస్తారు, ఏ కంట్రీ అయినా. జపాన్లో చెత్త చూసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనేమో. రోడ్డు మీద ఎవరో తాగేసింది పడేశారు, సిగరెట్ పీక ఇవన్నీ కూడా ఉన్నాయి.
దీని అర్థం ఏంటంటే జపానే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా చెత్త వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ దేశం వాళ్ళని ఆ దేశం వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. సో అలా చేయకుండా ఏంటంటే ఎంతవరకు మనం మార్చాలో అంతవరకు మార్చడానికి ట్రై చేయాలి. అంతేకాని ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం ఏ దేశస్తులైనా అనేది కరెక్ట్ కాదు. కానీ ఇండియన్స్ మాత్రం చాలా తక్కువ చేస్తారు. ఏ దేశం వెళ్ళినా మనం క్లీన్గా ఉండవు, నీట్గా ఉండవు. కానీ నిజం చెప్పాలంటే ఇండియన్స్ చాలా వరకు రూల్స్ అనేవి పాటిస్తారు పాపం. బయటికి వెళ్తే మాత్రం బాగానే ఉంటారు. మన ఇండియాలో మన వాళ్ళు ఎలా ఉన్నా కూడా బయటికి వెళ్తే మాత్రం చాలా బాగుంటారు. ఆ విషయంలో మాత్రం నేను ఎవరితో అయినా ఇచ్చేస్తా. ఇప్పుడు సీనరీ చూడండి, పిచ్చెక్కిపోతారు ఒక్కొక్కరు. మీరందరూ అసలు ఎంత బాగుందో. నేను టోరీ గేట్ నైట్ అయితే కనిపించలేదు. చూసారా, అద్భుతంగా ఉంది. ఇంకోండి ఎయిర్పోర్ట్ దగ్గర లేదు అంతా, అదిగోండి అదంతా ఎయిర్పోర్ట్. యాక్చువల్గా అదంతా కూడా ఎయిర్పోర్ట్ ఏరియానే. అదిగోండి ఫ్లైట్ అనేది దూరంగా కనిపిస్తుంది అక్కడ. సో ఇదంతా ఎయిర్పోర్ట్ ఏరియానే. నేను ఇక్కడి నుంచి నడుచుకొచ్చాను రాత్రి, బట్ పొద్దున చూస్తే మాత్రం నా భూతో నా భవిష్యత్. అది టోరీ గేట్. అది టోరీ గేట్స్ అనేవి మన షింటో రిలీజన్, అంటే మన జాపనీస్ యొక్క నేటివ్ రిలీజన్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క చాలా చాలా విశిష్టంతో కలిగిన ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా. టోరీ గేట్స్ చాలా చోట్ల ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకో లోకానికి ద్వారం కింద వీళ్ళు భావిస్తారన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఇదంతా పెట్టారనమాట. అంటే టోరీ గేట్ కాదు, ఈ పార్ట్ ఏదైతే ఉంటే అదనమాట. సో చాలామంది ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నారు, జస్ట్ లైక్ రిమెంబరెన్స్ లాగా అనమాట. సో టోరీ గేట్ అంటే నాకు ఆ ఏరియాలోకి వెళ్ళొచ్చో లేదో షూస్ వేసుకుని నాకు తెలియదు. సో అందుకని నేను వెళ్ళట్లే. అంటే నేను జనరల్గా ఏంటంటే ఏదైనా ప్లేస్కి వస్తే గమనిస్తాను అనమాట అందరూ ఎలా చేస్తున్నారు అనేది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళను. ఎందుకంటే తెలియకుండా మనం అనవసరంగా డిస్రెస్పెక్ట్ చేయకూడదు కదా. సో దానివల్ల అనమాట. సో ఇక్కడ చూడండి, లాఫింగ్ బుద్ధ టైప్ స్టాచ్యూ, అలాగే చాలా మంచి మంచి క్యూట్ బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఈ క్యారెక్టర్స్. ఇవ్వండి, ఇదే యుద్ధనాక స్నో మంకీ. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళేది ఈ ప్లేస్కే. ఒకవేళ చూడగలిగితే బాగుంటుంది. ఇదేమో డ్రాగన్, వైట్ డ్రాగన్. వీళ్ళు భలే అరేంజ్ చేసుకున్నారు ఇవన్నీ. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏది కూడా డెకరేషన్కి అనర్హం కాదు అన్నట్టు వీళ్ళు మొత్తం అంతా కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇదిగోండి మన బోధి ధర్మ టైప్. నాకు తెలిసి అతను బౌద్ధ ధర్మ అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వీటిల్లో అతని డెపిక్షన్ ఇలాగే ఉంటుంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ గురించి వాటి గురించి అన్నీ ఇచ్చారన్నమాట. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, తర్వాత ఎలా మారింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. అంటే ఇదంతా కూడా హనిడా ఎయిర్పోర్ట్ యొక్క జోన్ కింద అనమాట. సో ఇదిగో చూసారా, టోరీ గేట్ దగ్గర చాలామంది ఫోటో దిగారు. ఇదిగోండి ఇదంతా కూడా బే ఏరియా. షిప్స్ అవి వెళ్తున్నాయి, అంతా వెళ్తున్నాయి అన్నమాట. దూరంగా ఇంకా ఎండ అంటే రాలేదు. సూర్యుడు ఒకవేళ ఉదయించినప్పుడు ఈ ప్లేస్ అంతా బాగుంటుందేమో. మేబీ డైరెక్షన్ ఇటు అవునా కాదా నాకైతే తెలీదు ఎగ్జాక్ట్గా, బట్ మేబీ ఇటు నుంచి అవుతే మాత్రం సూపర్గా ఉంటుంది ఆ ఫోటో. కానీ ఇంకేమైనా తీసుకోవాలి అనుకుంటే ఆ బ్రిడ్జ్ అక్కడి నుంచి కూడా. సో ఇక్కడ కొంతమంది చేపలు అవి పడుతున్నారు. పొద్దుట్లు వేసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారనమాట. బట్ ఎవరు కూడా గట్టిగా మాట్లాడటం లేదు, గోల్ చేయటం లేదు, సౌండ్స్ చేయటం లేదు, ఏమీ లేదన్నమాట. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా స్లోగా
నార్మల్గా వెళ్తున్నారు. అంటే మేబీ ఎయిర్పోర్ట్ ఏరియా వల్లేమో, మనకి అంత ప్లేస్ అంతా చూస్తే కానీ మనం ఒక నిర్ధారణకి రాలేము. ఓకే. జపాన్ వాళ్ళకున్న మంచి విషయం ఏంటంటే వాళ్ళు జనరల్గా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు అండ్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు. రిజర్వ్డ్గా అంటే ఎలాగంటే వాళ్ళు జనరల్గా ఎవరితో కూడా మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. అంటే ఇంట్రోవర్ట్స్ ఎక్కువ అనమాట. సో ఇంట్రోవర్ట్స్కి అది స్వర్గధామం అనే చెప్పాలి. సో ఇంట్రోవర్ట్స్ జనరల్గా గట్టిగా మాట్లాడరు, ఎవరితో కూడా పెద్దగా మాట్లాడరు, అంతా కూడా ఇది ఉంటుంది. అయితే ఒక విధంగా అది ఇష్యూ కూడా, ఎందుకంటే నేను చాలా ఆర్టికల్స్ చూశాను, మా జాపనీస్ ఫ్రెండ్స్ అది చెప్పారు. వీళ్ళ ఏంటంటే ఎప్పుడైతే ఆ ఇంట్రోవర్ట్ ఈ కల్చర్ ఎక్కువ ఉంటుందో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా అడగరు అనమాట, నీకేమైనా ప్రాబ్లం ఉందా, నేనేమైనా చేయగలనా అని. ఇప్పుడు ఇండియాలో కానీ ఇంకేదైనా కంట్రీస్లో కానీ ఏంటంటే అడుగుతారు, ఏమైనా అంత ఓకేనా ఇష్యూ, చేసినా చేయకుండా కనీసం అడుగుతారు కదా. సో ఇక్కడ అలా ఉండదు. అది ఒక విధంగా వీళ్ళకి ఇబ్బందే, ఎందుకంటే చాలామంది సూసైడ్ రేట్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జపాన్లో. సో ఒక విధంగా అది అంతే అన్న. అంటే ప్రతిదానికి మంచి చెడు రెండు చూడాలి. నేను చాలామంది చూస్తాను, జపాన్ అంటే అది, జపాన్ అంటే ఇది అది అంటారు. మంచిదే, మనం మంచిగా మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన జనరల్గా ఏంటంటే మన ఇండియన్స్కి ఒక ప్రాబ్లం ఉంది. మన ఇండియా ఎంత గొప్ప దేశం అయినా కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనుషులు మారరు బ్రో, లేదంటే ఎవడు రూల్స్ పాటించడు బ్రో, అది ఇది అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి దేశంలో కూడా ఈ చాలా లోపాలు ఉంటాయి. మనం ఏంటంటే ఆ లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి అంతే. దానికి మించి పాయింట్అవుట్ చేయడం వల్ల ఎవరికి లాభం లేదు. కుదిరితే సొల్యూషన్ చూపించండి, ఓకే ఏం చేయొచ్చు, మనందరం కలిసి ఏం చేయొచ్చు అనేది. అంతేకాని ఈజీగా ఒకరిని పాయింట్అవుట్ చేయటం, లేదంటే దేనైనా ఎద్దు చూపడం చాలా ఈజీ, ఏముంది దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు కదా. కానీ ప్రాబ్లం కాదు, సొల్యూషన్ కూడా మనం వెతుక్కోగలగాలి. సో ఈ జపాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది క్లెన్లీనెస్, డిసిప్లిన్ అండ్ ఆల్సో పక్క వాళ్ళ దీనికి అంటే ప్రైవసీ కానీ దేనికైనా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోకూడదు. ప్రస్తుతానికి ఏంటంటే పక్కవాడికి ఏదైనా ప్రాబ్లం ఉంది నీకు అనిపించింది అంటే నీ అంతటి నువ్వే అడగటానికి ట్రై చేయాలి. లైక్ ఏమైనా హెల్ప్ చేయడానికి ఏమైనా ఉందా అని మనం చేయగలిగేలా ఉండాలన్నమాట. సో ఇవి ప్రస్తుతానికి, ఇంకా చాలా నేర్చుకుంటాము, బట్ అన్నిట్లోనూ మంచి తీసుకుందాం. నైట్ అన్నాను కదా సైక్లింగ్ ట్రాక్ ఇదంతా అని. సో సైక్లిస్ట్ ఎవరు లేరు కాబట్టి నేను ట్రాక్ మీద నడిచి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదన్నమాట. సో మొత్తం ఎక్కడికక్కడ లేన్స్ ఉంటాయి, సైకిల్ లేన్స్. సో సైకిల్ తొక్కాలనుకునే వాళ్ళు నీట్గా ఇలా దీని మీద వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి కోబాన్ అంటే మేబీ పోలీస్ స్టేషన్ అనుకుంటా, ఎందుకంటే ఆ హ్యాట్స్ అవి చూస్తే అలాగే అనిపించింది. సో ఇదిగోండి మనం వెళ్ళాల్సింది తెంకుబషి స్టేషన్. అలాగే ఇక్కడ ఏదో హనేడా ఇన్నోవేషన్ సిటీ ఉందంట. సో ఇదంతా హనేడా ఇన్నోవేషన్ సిటీ. మేబీ స్టార్టప్స్కి వాటికి ఉండొచ్చు, ఎందుకంటే జనరల్గా ఇన్నోవేషన్, టెక్ పార్క్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఈ స్టార్టప్ ఏరియాస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కే పెడతారనమాట. సో నిన్న యాక్చువల్గా నేను తెలియక ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాను, బట్ ఇలాగ వెళ్ళిపోతే అయిపోయేది. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తేనే మనకి తీపి గుర్తుకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ఏదో సినిమాలో చూపించినట్టు దిగ్గానే అంతా అయిపోతే పెద్దగా ఏమి ఉండదు కదా. వచ్చేసింది మన తెంకుబషి స్టేషన్. యాక్చువల్ దీని పేరు నాకు చెప్తుంటే నాకు తెన్కాసి గుర్తొస్తుంది, మన తమిళనాడు తెన్కాసి. తేన్ అంటే యాక్చువల్గా స్వర్గానికి సంబంధించిన నేమ్ అనమాట. దాని గురించి కూడా చెప్తాను నేను. యాక్చువల్గా దానికి ఇండియాకి ఏంటి సంబంధం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. సో ఇది మనకి తెంకుబషి స్టేషన్ వచ్చేసింది. సో ఎలివేటర్కి వీటికి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇది ఎగ్జిట్, మన ఎంట్రన్స్ చూద్దాం ఎక్కడో. ఇక్కడ ఎవరో అక్కర్లేదు, టికెట్ మాస్టర్లు వీళ్ళందరూ అక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ కదా, చెక్ ఇన్ చెక్అవుట్ టైపే. కార్డ్ పెట్టడం, కార్డ్ తీయటం వల్లే. సో ఇక్కడికి వచ్చాము. ఇదా కాదా అంటే కైక్యూ లైన్, యా కిందకి అనమాట. సో ఇక్కడ ఉంది కదా కేక్యూ లైన్. సో ఇక్కడికి వెళ్తే మనకు కావాల్సిన ఇదన్నీ దొరుకుద్ది.
ఇది మళ్ళీ ఇక్కడ మనకి ఇది ఉన్నాయి. సో నేను ఐసీ కార్డు పెడితే అయిపోతుంది అన్నమాట. ఇది ఫర్ హెనిడా ఎయిర్పోర్ట్ అయితే ఇటు వెళ్ళాలి. షినాగావా, యోకోహామా ఏరియాస్ అయితే ఇక్కడికి వెళ్ళాలి. సో మనం వెళ్ళాల్సింది ఏంటో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను ట్రైన్ దిగాను. ట్రైన్ దిగి ఇప్పుడు నేను ఇంకో స్టేషన్కి వెళ్ళాలంట. అది కవసాకి. మనందరికీ వినే ఉంటాం కవసాకి నింజా బైక్స్. సో కవసాకి స్టేషను. దానికి దీనికి సంబంధం ఉందో లేదో నాకు తెలీదు, బట్ స్టేషన్ అయితే అదనమాట. దాని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడి నుంచి టోక్యో స్టేషన్కి వెళ్తే అక్కడి నుంచి మన షింకెన్సెన్ ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో దానికి కావాల్సిన టికెట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇటు చూసారా మినీ స్టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా జాపనీస్లోనే ఉంది. ఇంగ్లీష్ చాలా తక్కువ. మేబీ నంబర్స్ వరకు ఉన్నాయి, అక్కడక్కడ ఇంగ్లీష్ ఉంది, కానీ జనరల్గా ఆల్మోస్ట్ అంతా కూడా మన జాపనీస్లోనే ఉందన్నమాట. సో ఇది మనకి కవాసాకి స్టేషన్ వెళ్ళే దారికి. చాలా కంజెస్ట్గా ఉంది, కానీ ఆర్డర్ అది పాటించడం వల్ల ఏంటంటే పెద్దగా మనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే లేవు. బట్ చాలా ఇరుక్కు రోడ్లు ఇవన్నీ. ఇంత చిన్న రోడ్లు మన ఇండియాలోనే ఉండవు, వీధుల్లో కూడా ఉండవు. అండ్ యాక్చువల్ వీధుల్లో ఉంటాయి, అంత ఇరుగ్గా ఉన్నాయి ఇక్కడైతే. అదిగోండి అక్కడ పైన మనకి కవాసాకి స్టేషన్ అటువైపు అని చూపిస్తుంది. అటువైపు వెళ్దాం, ఎక్కడ దాటాలో ఏంటో చూసుకుంటూ నీట్గా. మనకి నార్మల్ స్టేషన్ చూడండి ఎంత బాగుందో. అంటే ఇది క్లీన్గా నీట్గా ఉండటం గురించి కాదు, బట్ బాగా ఉండటం గురించి. మనం ఇలాంటిది ముంబైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటే ఎంతో బాగుంటుంది, అంటే పెద్ద సిటీస్లో జనరల్గా. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన స్టేషన్కి వెళ్ళొచ్చు, బట్ ఒకసారి అడుగుదాం ముందు. లోపలికి వచ్చేసాం నీట్గా. మళ్ళీ కార్డ్ స్వైప్ చేసేసి సో టెర్మినల్ 2కి వెళ్ళమన్నాడు. తొకాయిదో లైన్. కూల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఒకవేళ మనకి ఏమైనా డౌట్ వస్తే టికెట్ కౌంటర్ ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా టికెట్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని ఒకసారి అడగాలి. లైక్ నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, అది ఉందా లేదా అనేది. సో మనకి ఈజీ అయిపోతుంది, లేదంటే మళ్ళీ అంత ఇబ్బంది అనమాట. సో ఇదిగోండి తొకాయిడో లైన్. ఇది టెర్మినల్ 2, ప్లాట్ఫామ్ 2. సో ఇది ఎక్కి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇది తొకాయిదో లైన్. యాక్చువల్గా టోక్యోకి వెళ్ళాలన్నా, ఉయినోకి వెళ్ళాలన్నా, ఓమియాకి వెళ్ళాలన్నా ఇదే లైన్ అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడ మార్కింగ్ కూడా ఉంది, ఎటు నడవాలి ఏంటి అనేది. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తే మనకి ఇబ్బంది ఉండదు, పక్క వాడికి ఇబ్బంది ఉండదు. ఇదంతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది, తర్వాత నుంచి అలవాటు అయిపోద్ది ఏది ఎక్కాలి ఏంటి అలాగే ఇది అనేది. ఒకళ్ళు 1-2 డేస్ ఉంటే ఇంకా ఈజీగా మనం ప్రూవ్ అయిపోతాం. వీళ్ళు చూసారు ఇక్కడ లైన్స్ అవి కింద ఉన్నాయి, ఆ లైన్స్ దగ్గర అందరూ కూడా అలా నుంచున్నారు. సో ఇది కదా డిసిప్లిన్ అంటే. మన ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. నీట్గా రష్ లేని క్యారేజ్ ఏదైనా ఉంటే అది చూసుకుని ఎక్కేద్దాం మనం. సో టికెట్స్ అయితే తీసుకున్నాను, 2 టికెట్స్ ఇచ్చారు, 2 కూడా మనకి గేట్లో ఇవ్వాలి. సో అంతా రాసి ఇచ్చారు పాపం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా. సో నేను వెళ్ళాల్సింది ఇది 21-830 నగానో, అసామా 853 నేను ఎక్కాల్సింది, 653 నేను ఎక్కాల్సింది. ఇదిగో మనం ఎక్కాల్సిన ట్రైన్ నాన్ రిజర్వ్డ్ ఇచ్చారు, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి పెద్దగా ఖాళీలు లేవు. సో నగానో 21 మనం వెళ్ళాల్సింది. యాక్చువల్గా నేను డిలే చూసాను, అది నిజమా కాదా, ఎందుకంటే జపాన్లో డిలే అయిందంటే పెద్ద ఇష్యూ అది. సో జపాన్లో కూడా డిలేస్ అవుతున్నాయి అన్నమాట అయితే. సో ఇది ఎక్కాల్సిన షింకన్సెన్ ట్రైన్. సో ఇక్కడ నాన్ రిజర్వ్డ్ ఎక్కాలి. నాన్ రిజర్వ్డ్ ఎక్కడ ఉందో ఒకసారి, ఇదిగో ఇదంతా రిజర్వ్డ్ అని ఉంది. సో నాన్ రిజర్వ్డ్ ఎక్కడో చూసుకుని ఎక్కేయటమే.
ఈరోజు సండే దట్టు పీక్ అవర్స్ కాబట్టి జనరల్గా ఖాళీ ఉండదు అన్నాడు. పాప అడిగాను నేను, అంటే సారీ అండి ఇలా లేదు అని అన్నాడు. ఓకే పర్వాలేదు, మనం ఏదో విండో సీట్ ఉంటే ఏదో చూసేస్తామని కాదు, కానీ జస్ట్ వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా. జనాలు చూస్తే చాలా ముచ్చటేస్తుంది, ఎందుకంటే పాపం చాలా అంటే చాలా వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, అంతా ఉంది బాగా, అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు, పొలైట్గా ఫ్రెండ్లీగా. జనాల్ని చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది, అందరూ చాలా ఫ్రెండ్లీగా చాలా పొలైట్గా ఉన్నారు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పాపం ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తున్నారు. నేను ఎయిర్పోర్ట్లో కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేసినా కూడా అది బ్యాక్ ఫైర్ అయింది. ఓకే వాళ్ళ ఉద్దేశం మంచిదే, ఇంటెన్షన్ మంచిదే. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే మన బుర్ర కూడా వాడాలన్నమాట. అప్పుడు ప్రతిదీ పక్క వాళ్ళ మీద కాదు, అలాగని గూగుల్ మీద కూడా కాదు, మనకు కూడా కొంచెం ఏంటంటే స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి మనం కూడా. ప్రస్తుతం అయితే బాగానే ఉంది జర్నీ అంతా. సో నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే చాలా కొత్త జనాలు, కొత్త భాష. కొంచెం నాకు జాపనీస్ వచ్చినా కూడా మనకి ఏంటంటే వీళ్ళ ఫ్లో మన ఫ్లో డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే ఏదో 2-3 నేర్చుకుని ఇదైపోయింది అంతే, కానీ వీళ్ళు ఫ్లూయెంట్ కదా, మనం అంటే అంత చేయలేము. బట్ చూడాలి ఏంటనేది. పెద్ద ఆయన అడిగాను, పాపం నాన్ రిజార్ట్ ఎక్కడో, ఎందుకంటే అన్ని రిజార్టే ఉన్నాయి, నాన్ రిజార్ట్ ఉంటాయి లేవో అని అడిగాను. బట్ అతనే దగ్గరుండి మరి చూపించాలన్నమాట, ఎదుగో ఇక్కడ ఉంటాయి వెళ్ళు అని. సో దొరికింది. కాకపోతే సీట్లు అయితే ఎక్కడ ఖాళీ లేవు, చూడాలి. సో నీట్గా ట్రైన్ ఎక్కేసాను, షింకన్సెన్. ఇప్పుడు నగానో వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ అంతే. దానికి మొత్తం నాకు ఖర్చు అయింది 8,250 యెన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 5,000 ఎంత ఉంటుంది. జనరల్గా మనం పాసెస్ తీసుకోవచ్చు, జేఆర్ పాస్ ఇవన్నీ ఉంటుంది, అది 15 డేస్కి అయితే 45,000 సంథింగ్. అది నేను ఒకసారి రేట్స్ అవి చూసి మళ్ళీ చెప్తాను. అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మీ ఇటినరీ బట్టి మీరు తీసుకోవటం మంచిది. కొంతమంది అనవసరంగా తీసుకుని వేస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే, మీ ఇటినరీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం అన్నమాట. నా ఇటినరీ ఏంటంటే అంతా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ నేను షింకన్సెన్ ఒకసారి 2 సార్లు మహా అయితే 3 సార్లు ఎక్కుతాను అంతే, దాని మించి అయితే ఏమీ లేదు. సో అందుకనే నేనైతే తీసుకోలేదు అది. ఓకే, సో ఇదన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఎక్కేసాను, ట్రైన్ ఎక్కి కూర్చున్నాను, నీట్గా విండో సీట్ అయితే దొరికింది, ఖాళీగా ఉంది. నాన్ రిజర్వ్డ్ అయితే ఖాళీగా ఉంది, రిజర్వ్డ్ ఇంకా ఖాళీ ఉండదేమో, బట్ నాన్ రిజర్వ్డ్ అయితే ఖాళీగా ఉంది. ఎన్ని విండో సీట్స్ కావాలంటే అన్ని విండో సీట్స్ ఇంత సీజన్లో కూడా. సో నాకు పెద్దగా ఇష్యూ లేదు. ఇది కొంచెం చూడండి. సో లగేజ్ అది పెట్టుకోవడానికి కూడా అక్కడ ఉంది, అండ్ నేనైతే పైన పెట్టుకున్నాను లగేజ్. నాకు 2 బ్యాగ్స్ ఉన్నాయి, పెద్దది ఒకటేమో చిన్నది. సో నేను బ్యాగ్స్ పెట్టుకున్నాను, మొత్తం ఖాళీగానే ఉంది.本日も北陸新幹線をご利用くださいましてありがとうございます。この電車は朝晩長野行きです。次は上野に停まります。Welcome on board the Hokuriku Shinkansen. This is an Asama Super Express bound for Nagano. The next stop will be Ueno. 大変お待たせいたしました。日暮列車の朝間653号長野行きです。
先ほど熊谷本庄早稲田間におきまして異常な音を確認し車両点検を行った列車がございました。点検作業を行ったためこの列車は約19分ほどの遅れで東京駅を発車しております。本日は列車が遅れまして申し訳ございません。この列車の自由席車両は後ろよりのఇది ఉయినో స్టేషన్. ఇది కూడా ఫేమస్ యాక్చువల్గా. ఇక్కడ నుంచి కూడా మనం షింకన్సెన్ అనేది ఎక్కచ్చు. చాలామంది ఇక్కడ నుంచి ఎక్కండి బెస్ట్ అని అన్నారు, కానీ నాకు ఎందుకు టోక్యో స్టేషన్ నుంచి ఎక్కుదాం అనిపించింది. చూసినట్టు కూడా ఉంటుంది కదా టోక్యో స్టేషన్ అని. అదే నాకు ఇప్పుడు లక్ ఫ్యాక్టర్ అయింది. ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ ఎక్కుంటే సీటు దొరికిండేది కాదు. చాలా రష్ అయిపోయింది టోక్యో స్టేషన్లోనే. టోక్యోలో నేను ఎక్కేసరికి అయితే లైక్ చాలా అంటే చాలా ఖాళీగా ఉందన్నమాట. అందుకే నీట్గా విండో సీట్లో లగేజ్ పెట్టుకునే చోట నీట్గా తీసుకున్నాను. సో అది కొన్నిసార్లు మనకి ఎందుకో తెలియకుండానే మంచి జరుగుతూ ఉంటుంది. అంతే లైఫ్ అనేది, మనం మంచి జరిగిన చెడు జరిగినా చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. いたします乗務員は JR 東日本東京新幹線行く運転士は稲沢、車掌は吉川です。終点長野までご案内いたします。先ほどこれより先の区間షింకన్సెన్ ట్రైన్ లైఫ్లో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియాలో కూడా అన్ని బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి కాబట్టి టికెట్స్ కూడా నేను జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకుంటాను మెమరీ కింద. గుడ్ ఎక్స్పీరియన్స్. మనం నగానో వచ్చాం. చూడండి ఇక్కడ ప్రాసెస్లో కూడా గో నేచర్, గో నగానో. ఎందుకంటే నేచర్ పరంగా ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డెస్టినేషన్స్. చాలామంది తెలియని డెస్టినేషన్ అనమాట. అది మనకు కలిసి వచ్చింది. ఎందుకంటే రష్ ఉండదు, నీట్గా మనం ఎంజాయ్ చేయాలనుకున్నంతసేపు ఎంజాయ్ చేయొచ్చు.
సో ఇదంతా కూడా నగానో స్టేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సోషల్ మీడియా దీనివల్ల చాలామంది వెళ్ళిన ప్లేసెసే వెళ్ళటం, లేదంటే ఎవరో చెప్పిన ప్లేసెస్కి వెళ్తున్నారు కానీ కొత్త ప్లేసెస్కి వెళ్ళట్లా. యాక్చువల్గా వీటి గోల్డెన్ రౌట్ అంటారు. గోల్డెన్ రౌట్ అంటే టోక్యో నుంచి క్యోటో, ఇవే ఎక్కువ చూస్తారు. కానీ ఇవన్నీ ఏంటంటే ఆఫ్ బీట్ లొకేషన్స్ అన్నమాట. సో వీటి వల్ల మనకి రష్ ఉండదు, నీట్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అథెంటిక్ జపాన్. మిదోరి రెస్టారెంట్ అనుకుంటా. మిదోరి అంటే గ్రీన్ యాక్చువల్గా. సో రెస్టారెంట్ టైప్ అయితే ఉంది లోపల మరి అంతా కూడా. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదో బెర్రీస్ అనుకుంటా, మొత్తం అంతా నానబెట్టారు. ఆరెంజెస్, మ్యాంగో ఇవన్నీ కూడా నానబెట్టారు అన్నమాట ఇక్కడ. సో మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నూడిల్స్, అలాగే పాస్తా, ఇంకా డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మనకి ఇంకా ఇప్పుడు వచ్చాం కాబట్టి మనకు కొంచెం తెలుసు, మెల్లిగా తెలుసుకోవచ్చు. అలాగో 15 రోజులు ఉంటాం కాబట్టి. బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒథెంటిక్ జపాన్ తిరగడం అంటే ఇదన్నమాట. చూడండి ప్లేస్ అంతా కూడా చల్లగా భలే ఉంది. మొత్తం చుట్టూ కొండలే, మధ్యలో సిటీ ఉన్నట్టుంది. దీన్ని నగానో ప్రిఫెక్చర్ అంటారు అన్నమాట. నగానో సిటీ కూడా ఉంది. దీంట్లో మనం వెళ్ళబోయేది పేరు యుద్ధనాక. ఎందుకంటే అక్కడ స్నో మంకీ పార్క్ అది ఉంటుంది. అది యాక్చువల్గా ఫేమస్, టూరిస్టులు ఎక్కువ వస్తారు. బట్ పర్వాలే, మరి ఈ సీజన్ ఉంటాయో లేవో తెలీదు. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. చాలామంది అన్నారు క్లైమేట్ అలా ఉంటుంది, క్లైమేట్ ఇలా ఉంటుంది అని కొంతమంది. బట్ ఇక్కడికి వచ్చాక అనిపించింది క్లైమేట్ అయితే పిచ్చ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చలి సూపర్ చలి కాదు, సూపర్ వేడి కాదు, ఎగ్జాక్ట్గా అంటే రూమ్ టెంపరేచర్స్ అంటారు చూస్తారా, అలా ఉందన్నమాట. ఎండ కాస్తూ, బ్లూ స్కైస్, మనకి చవట పట్టకుండా, చిరాకు రాకుండా, టెంపరేచర్స్ కూడా చాలా లోలో ఉండటం వల్ల చాలా అంటే చాలా బాగుంది టెంపరేచర్. ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఇదిగోండి ఇదంతా చూపిస్తాను మీకు, ఎంత బాగుందంటే ప్లేస్. సో ఇది స్టేషను. కింద సబ్వేలో వెళ్ళమన్నారు, బట్ మనం ఎలాగో టైం ఉంది కాబట్టి చూపిస్తున్నాను అన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా. అది నగానో స్టేషన్. జేఆర్ అంటే జాపనీస్ రైల్ అనుకుంటా. నగానో మన జపాన్ యొక్క ఆల్ప్స్ పర్వతాలతో పోలుస్తారు అన్నమాట. నగానో ప్రిఫెక్చర్. ఇక్కడ చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయి, అంటే హిల్ స్టేషన్ టైప్. సో నేను ఈరోజు నగానో వచ్చాను. నగానోలో నేను వెళ్ళబోయే ప్లేస్ యుద్ధనాక. సో అందుకంటే ముందు మీరు నగానో ప్లేస్ అంతా చూడండి ఎంత బాగుందో. సో అది నగానో స్టేషను. దిగి రాగానే మనకి సిటీ అంతా ఇలా కనిపిస్తుంది. క్లైమేట్ అయితే పిచ్చ పీక్స్లో ఉంది. నీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం సూపర్ క్లైమేట్ అన్నమాట. నేను ఎగ్జాక్ట్గా నవంబర్ 2వ తారీఖు 2025 నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా తగ్గట్టు ఎవరైనా ఒకవేళ టూరిజం అది కావాలనుకుంటే ఈ టైమ్స్ కూడా అది చూసుకోండి. అవసరం వెళ్ళాను కదా, అక్కడ మన ఇండియన్ లాగే ఒక వ్యక్తి ఉన్నాడు. మ్యాక్సిమం ఇండియనో బంగ్లాదేశియో. మాట్లాడదాం అనుకున్నాను, పాపం చాలా బిజీగా ఉన్నాడు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఇంత మూలలో కూడా మన వాళ్ళు ఉండటం అనేది నిజంగా ఇంట్రెస్టింగ్. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు, ఇంత మూల ప్రదేశంలో, అది జపాన్లో వాడు మరి ఎలా నెట్టుకొస్తున్నాడో తెలియట్లేదు అబ్బాయి.